మొత్తానికి అయితే బ్రహ్మముడిలో టర్నింగ్ పాయింట్ అని వెయిట్ చేసి మనకి శనివారం ఎపిసోడ్లో అయితే పెద్ద టర్నింగ్ పాయింట్ అయితే ఇచ్చారు. అసలు సీరియల్ ఎలా పోయిందంటే, అమ్మ మెరుపుతీగా ఒకసారి ఇలా వచ్చిపో అమ్మా అనేసి అంటాం కదా, ఆ విధంగా అయితే మెరుపుతీగ లాగా అయితే అలా వచ్చి అలా వెళ్ళిపోయింది. ఎప్పుడో సాగదీసి మొత్తానికి అయితే ఒక కొలిక్ అయితే వచ్చారు. అలాగే నిండు మనసు సీరియల్ కూడా ఒక కొలిక్ అయితే వచ్చింది. అంతే, డైరెక్టర్ ఒకటే కదా, అందుకోసం అనేసి రెండు గురించి మాట్లాడుకోవాలి కదా. రెండు సీరియల్ని అయితే పరిగెత్తాలనేసి వాళ్ళైతే డిసైడ్ చేసినట్టున్నారు. అందుకోసం అనేసి కొత్త కొత్త విలన్ని మన ఘనాన్ని అయితే ఇంకా పవర్ఫుల్గా అయితే చూపించారు. ఇక్కడ అనామిక ఈజ్ బ్యాక్ అని చెప్పచ్చు. అనామిక ఈజ్ బ్యాక్ అంటే అనామిక ఇప్పుడు యామిని ఈజ్ బ్యాక్ అనేసి మనం అనుకోవచ్చు. యామిని బ్యాక్ నాకు ఒకరు మెసేజ్ చేశారు, సమీరా గారు మెసేజ్ చేశారు. అంటే అక్కడ ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని వచ్చేదానికి టైం పట్టింది కదా సార్ అనేసి అయితే కామెంట్ చేశారు. యామిని కానీ మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని వస్తే ఓన్లీ రాజ్కి ఒక్కరికే ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ ఇల్లు కాలిపోయినట్టు మన కళావతికి అయితే కళ వచ్చింది కాబట్టి, అక్కడ కళావతికి కళ వచ్చింది కాబట్టి ఇల్లు కాలిపోయినట్టు అంటే హోల్ ఫ్యామిలీని డేంజర్లో పెట్టాలంటే ఖచ్చితంగా అనామిక అయితే తిరిగి రావాలి. అక్కడ ఫేస్ కట్ అన్నీ చూస్తే అనామికనే మళ్ళీ వచ్చినట్టయితే ఉంది. అసలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది? రాజ్ కంపెనీ, నేను మీకు లాస్ట్ వీక్ సండే ఒకసారి అయితే చెప్పాను, ప్రొడక్షన్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఆర్డర్స్ ఎక్కువ వచ్చినప్పుడు ప్రొడక్షన్ ఎక్కువ చేయాల్సి వస్తుంది. ఎక్కువ ఆర్డర్స్ వచ్చినప్పుడు దొంగ బంగారంని సృష్టిస్తారు. అలాగే డూప్లికేట్ బంగారం అనేసి మన రాజ్ జైలుకి పోయే ఛాన్స్ ఉంది. దుగ్గిరాల ఫ్యామిలీ, హోల్ ఫ్యామిలీ జైలుకి పోయే ఛాన్స్ ఉంది అనేసి నేను లాస్ట్ సండే అనాలిసిస్లోనే మీకు చెప్పాను. ఆ పాయింట్ అయితే వచ్చే ఛాన్స్ కూడా వెరీ 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 హైగా ఉందనేసి నాకైతే క్లారిటీగా అయితే అర్థమవుతుంది. మీకు కూడా అర్థమైనట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్లో మీ థాట్స్ ఏమున్నాయి అనేది కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. ఎందుకంటే అనామిక మళ్ళీ వచ్చిందనుకోవచ్చు, అలాగే యామిని మళ్ళీ వచ్చిందనుకోవచ్చు, లేకపోతే కొత్త క్యారెక్టర్ అంటే ఆ ఫీల్డ్లో, జ్యువెలరీ ఫీల్డ్లో కొత్త క్యారెక్టర్ ఏమైనా వచ్చిందనుకోవచ్చు, ఏమన్నా జరిగిండొచ్చు. అసలు అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి? ఎందుకంటే మనకు అక్కడ అనామిక జైలుకి పోయినప్పుడు కూడా ఇదే విధంగా అయితే చూపించారు. అంటే పేపర్లు ఇలా 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 ఫోల్డ్ చేసి ఎలాగైతే మంత్రులు మార్చారు, అదేవిధంగా అనామిక వచ్చేటప్పుడు కూడా అదే విధంగా ఫోల్డ్, నిన్న మనకు సాంగ్స్ చూపించారు కదా, శుక్రవారం ఎపిసోడ్లో మనకు సాంగ్స్ చూపించారు కదా. సాంగ్స్ చూపించినప్పుడు ఏమైంది, 2 నెలలు అయితే ఫోల్డ్ చేసినట్టు మనకు చూపించారు. అలాగే కావ్యకి, అప్పుకి అయితే ప్రెగ్నెన్సీ బంప్ కూడా చూపించారు. మన స్వప్నకి అయితే అదృష్టం అయితే లేదు, ఎందుకంటే స్వప్న బంప్ ఒకరోజు కూడా చూపించలేదు. మన కావ్య అలాగే అప్పు అయితే ఎంతో కొంత అదృష్టం చేసుకున్నారు కాబట్టి ఆ బంప్ అన్న, ప్రెగ్నెన్సీ బంప్ అన్న మనకు చూపించారు. సూపర్ అనిపించింది. అది అయిపోయిన తర్వాత మన కావ్య ఈరోజు శనివారం ఎపిసోడ్ గురించి కూడా పర్టికులర్గా కొన్ని పాయింట్స్ అయితే మాట్లాడాలి. శనివారం ఎపిసోడ్ గురించి మాట్లాడితేనే కదా నేను రివ్యూ చేయలేకపోయినాను, బిజీగా ఉండి. అందుకోసం శనివారం ఎపిసోడ్ మాట్లాడితేనే కదా మనకు అప్కమింగ్ ఎపిసోడ్లో మనకి ఏం జరుగుతుందని తెలిసింది. శనివారం ఎపిసోడ్ స్టార్టింగే మన కావ్య అయితే కళ్ళల ప్రపంచంలాగా ఒక ఇల్లును, సొంత ఇల్లులాగా అయితే గీయాలి, వేరే ఇల్లు కట్టాలి. మన పిల్లలు, మా అక్క ఇప్పుడు ఎలాగైతే బాధపడుతుందో ఆ విధంగా మా అక్క కూతురు బాధపడకూడదు అనేసి కావ్య ఆలోచన చేసే విధానం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. అక్కడ కావ్య ఆలోచన చేస్తా అంటే కావ్య కట్టాల్సిన ఇల్లు కూలిపోలేదు. అంటే కావ్య ఆ ఇంటికి షిఫ్ట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న దుగ్గురాల ఫ్యామిలీ అయితే మంటల్లో కాలిపోనుంది అనేసి అయితే మనకు క్లారిటీగా అయితే అర్థమైంది. ఎందుకంటే కావ్య కట్టిన కళల ప్రపంచం అయితే అక్కడే ఉంది, ఆ ఇల్లు అయితే అక్కడే ఉంది, కొత్త ఇల్లు అయితే అక్కడే ఉంది, పాత ఇల్లు అయితే కాలిపోతుంది అనేసి చూపించారు. పాత ఇల్లు కాలిపోతా ఉంటే ఇక్కడ మన పూజారి గారు అయితే ఇంటిలో లేదు ప్రమాదం బయట నుంచి రాబోతుంది అనేసి అయితే చెప్పారు కదా. బయట నుంచి రాబోతుందంటే మన అనామిక అయితే జైలు నుంచి నేను వస్తాను, మీ అందరూ అంతా చూస్తాను అనేసి అయితే మన అనామిక అయితే చెప్పింది కదా. అనామిక చెప్పిన దానికి కారణం, ఇప్పుడు కళ్యాణ్ని, అప్పుని దెబ్బతీయాలని అనామిక ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తుంది. అలాగే రాజ్ కావ్య ఎప్పటి నుంచో జైలుకి పంపించారు, నన్ను ఈ విధంగా అక్కడ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని చంపింది నేను అనేసి జైలుకి పంపించారు అనేసి అక్కడ వాళ్ళ పైన పగబట్టింది. అలాగే రుద్రాణి గారికి, రాహుల్కి హెల్ప్ చేయాలని చూస్తుంది. అది అయిపోయిన తర్వాత మన దుగ్గిరాల ఫ్యామిలీ, హోల్ ఫ్యామిలీకి అయితే వన్ అండ్ ఓన్లీ విలన్ అంటే మాత్రం అనామికనే. అనామిక మళ్ళీ వచ్చే ఛాన్స్ అయితే వెరీ 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 హైగా ఉంది. అవి అనామిక వచ్చినా కానీ ఏం చేయగలదు అనేసి మనకైతే డౌట్ రావచ్చు. ఏం చేయగలదు అంటే ఇక్కడ మన అప్పు అయితే ఐపీఎస్ ఐఏఎస్ అవ్వాలనేసి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు కదా. ఐపీఎస్ ఐఏఎస్ అయితే ఖచ్చితంగా వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే ఏమైనా జరగచ్చు. సెకండ్ జనరేషన్కి అయితే మనకు ఈ వీక్లో అయితే బీజం పడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఇల్లు కాలిపోయింది, ఇల్లు కాలిపోతే ఏమవుతుంది, దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడుతుంది. అలాగే బంగారము జస్ట్ వాళ్ళు మీటింగ్ పోయేసరా అనేసి అన్నారు. మీటింగ్ పోయేసరా అంటే అక్కడ మన రాహుల్ ఏదో ఒక స్కెచ్ అయితే వేసింటాడు. ఎందుకంటే అక్కడ డూప్లికేట్ తయారు చేసే అతనితో లింక్ చేశాడు రాహుల్.
ఇక్కడ ప్లాన్ చేస్తాడు, రాహుల్ ప్లాన్ చేస్తాడు. ఏం చేస్తాడంటే ఇక్కడ రాజు డూప్లికేట్ ఆయనతో మాట్లాడారు, డూప్లికేట్ బంగారం ఇచ్చే ఆయనతో మాట్లాడారు, డూప్లికేట్ బంగారు నగలు మన మార్కెట్లోకి అయితే వదిలారు అనేసి రాహుల్ ఉండే ఫ్రస్ట్రేషన్ అయితే బయటికి పెడతాడు. రాహుల్ ఉండే ఫ్రస్ట్రేషన్ బయటకు పెడితే అప్పుడు ఏమవుతుందంటే దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం సఫర్ అయ్యేదానికి అయితే వెరీ వెరీ హై ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ రాజు ఏం చేయబోతున్నాడు, అలాగే అనామిక ఏం చేయబోతుంది, కావ్యకి అయితే ఇక్కడ చాలా చాలా టెన్షన్ అయితే మొదలైంది. ఇక్కడ ప్రజెంట్ ఉండే ఇల్లు అయితే కాలిపోతుందని చూపించారు, అలాగే కొత్త ఇల్లు అయితే ఏం కాదని చూపించారు. ఇక్కడ మన స్వప్న ఎలాంటి స్టెప్పులు తీసుకోబోతుంది, మన రుద్రాణి గారు ఎలాంటి స్టెప్పులు తీసుకోబోతున్నారు అనేది మనం అయితే వెయిట్ చేయాలి. అలాగే యామిని ఎక్కడన్నా మళ్ళీ బయటకు వస్తుందా, పునాదులోంచి లేసి వస్తుంది యామిని అనేది చూడాలి. మంచి స్టోరీ అయితే కరెక్ట్గా మన సార్ గారు అయితే, మన డైరెక్టర్ గారు అయితే మనకు తెలుసు కదా, ఒక సీరియల్ ఏదైనా ఒక పాయింట్ కానీ వచ్చిందంటే ఆ పాయింట్ని 5 నెలల నుంచి 6 నెలలు లాగేస్తారు కదా. 5 నెలల నుంచి 6 నెలలు లాగేస్తే ఇంకా ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్ ప్రజెంట్ అయితే 914 ఎపిసోడ్లో జరుగుతుంది. కాబట్టి మనం 6 నెలలు అంటే 180 ఎపిసోడ్లు 150 ఎపిసోడ్లు యావరేజ్గా వేసుకున్నా కానీ మనకు 1100 ఎపిసోడ్లు అయితే బ్రహ్మముడి సీరియల్ని కళ్ళు మూసుకొని అయితే చూసేయచ్చు అని మనకైతే క్లారిటీ వచ్చేసింది. 1100 ఎపిసోడ్ల వరకు అయితే మనకు సెకండ్ జనరేషన్ వస్తుంది అంటే వచ్చే ఛాన్స్ అయితే తక్కువే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే మన సారు నీట్గా అరటిపండు వలిచి మరీ మనకు పెట్టి అది అరిగిపోయేంత వరకు మనం అయితే వెయిట్ చేయాలి. కాబట్టి అది అరిగేదానికి మనకు ఒక 2 hours పెడితే మన డైరెక్టర్ గారికి 120 ఎపిసోడ్స్ అయితే పడుతుంది. కాబట్టి ఆ విధంగా అయితే జరుగుతుంది. ఇంకా మెయిన్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే మన బామ్మగారు అలాగే అపర్ణ గారు అలాగే కావ్య అయితే గుడికి వెళ్ళారు కదా, గుడికి వెళ్తే ఆ గుడిలో అయితే బయట నుంచి ప్రమాదం రాబోతుందని చెప్పారు, అది చెప్పేసాను. అలాగే అప్పు అయితే ఐఏఎస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ అనామిక పవర్ని తట్టుకోవాలంటే ఖచ్చితంగా మన ఇంట్లో కూడా పెద్ద ఆఫీసర్స్, పెద్ద స్టేజ్కి ఉండే ఆఫీసర్స్ అయితే రావాలి. ఆ స్టేజ్లో ఉండే ఆఫీసర్స్ అయితే వాళ్ళని రేంజ్ తగ్గట్టు ఉంటుంది. కాబట్టి మన అప్పుకి అయితే ధనలక్ష్మి గారు అయితే ఒక అవకాశం అయితే ఇచ్చారు, ఐఏఎస్ ఐపీఎస్ అనేది ఏదో ఒకటి అవ్వమని చెప్పారు. అంటే మన కుమార్ సార్కి ఏమో బాగా ఇష్టమైనట్టుంది ఐఏఎస్లో ఐపీఎస్లో. గుప్పుడంత మనసులోనూ బాగా మంచి చదువు ఉండే వాళ్ళని తీసుకొచ్చారు. అలాగే మన కావ్యరాజును కూడా మంచిగా చదువు, మంచి ఎడ్యుకేషన్ ఉండే వాళ్ళని తీసుకొచ్చారు. అలాగే నిండు మనసుల్లో కూడా ఒకరు ఐఏఎస్ అవ్వాలని, ఒకరు ఐపీఎస్ అవ్వాలనేసి మంచి చదువు అయితే తీసుకొచ్చారు. మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం తీయడంలో కూడా దిట్ట అనేసి మనకైతే నిరూపించారు. అది అయిపోయిన తర్వాత ఇంకా మన రాజు అయితే దొంగ బంగారంలో ఇరుక్కునే ఛాన్స్ అయితే ఉంది. అది నేను లాస్ట్ వీకే చెప్పాను. లాస్ట్ వీక్ నేను చెప్పినప్పుడు మీకు కామెడీగా అనిపించింది, దుగ్గిరాల ఫ్యామిలీ వాళ్ళు ఎందుకు జైలుకి పోతారు, మన రాజు ఎందుకు జైలుకి పోతాడు, ఆల్రెడీ జైలుకి పోయేసి వచ్చాడు కదా అనేసి మీకు అనిపించిండొచ్చు. ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీకే ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఎందుకంటే అక్కడ దొంగ బంగారం చేసే వాళ్ళతో డీల్ చేశారు, దొంగ బంగారం చేసే వాళ్ళతో డీల్ చేశారు. కాబట్టి ఆ డీలింగ్ అయితే మన రాహుల్ అయితే ఎలాగోలా రాజు పక్కకు తిప్పేసి దొంగ బంగారం వస్తా ఉంది అనేసి అక్కడ ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఇంత చేసేవాడు, డ్రాయింగ్స్ని దొంగతనం చేసేవాడు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మనుషులు కొనలేడా, మనుషులు కొని అక్కడ మనుషులను మార్చేసి ఆ ఒరిజినల్ బంగారం ఎత్తేసి ఇంకా డూప్లికేట్ బంగారు పెట్టి అది మార్కెట్లో వదిలిన తర్వాత ఆ డూప్లికేట్ బంగారం అనేసి తెలిస్తే అప్పుడు దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం ఆస్తి అంతా పోగొట్టుకొని రోడ్డును పడే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంది, వెరీ హైగా ఉంది. ఎందుకంటే మన రేవతి గారు ఏమైపోయారో అసలు చూపిలేదు. రేవతి గారి క్యారెక్టర్ అంటే రాజు లక్క క్యారెక్టర్ ఏమైపోయిందో చూపిలేదు. వాళ్ళు ఏమన్నా వస్తారా, వాళ్ళు ఏమన్నా వీళ్ళకి సాయం చేస్తారా, ఎందుకంటే బస్సీలో ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమన్నా సాయం చేస్తారా ఏమనేసి మనమైతే చూడాలి. మనం మంగళవారం బుధవారం వరకు అయితే కొంచెం క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది. మనం మంగళవారం సాయంకాలం ఒక స్పెషల్ వీడియో అయితే చేద్దాం. ఖచ్చితంగా మంచి ఎపిసోడ్స్ అయితే రావాలి, అలాగే బ్లాక్ బస్టర్ ఎపిసోడ్స్ రావాలని నేనైతే కోరుకుంటాను. మీరు కూడా కోరుకున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదండి.